హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో దసరా స్పెషల్ 10 రకాల రెసిపీస్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను. ఈ పెసరపప్పుని నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలి. పెసరపప్పు చక్కగా వేయించుకుంటేనే పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు కొలిచామో మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం తీసుకొని పప్పు బియ్యంని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యి వేశాను. నెయ్యి వేడైన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పప్పు బియ్యంని వేస్తున్నాను. పప్పు బియ్యం వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా నేతిలో వేయించడం వల్ల పొంగలికి చాలా మంచి రుచి వస్తుందండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యంని కొలిచామో మళ్ళీ అదే కప్పుతో 6 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా 6 కప్పుల నీళ్లు తీసుకొని ముందుగా ఉడికించాలి. ఒకవేళ నీళ్ళు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే పొంగలి గట్టిగా అనిపించినా లాస్ట్లో మళ్ళీ నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడైతే 6 కప్పుల నీళ్లు వేసి అంతా కూడా ఒకసారి కలిపాను. నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసి మరొకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూతను పెట్టి 3 నుంచి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం పప్పు ఇలా చక్కగా ఉడకాలి. ఒకవేళ సరిగా ఉడకనట్లు అనిపిస్తే కుక్కర్ మూతను పెట్టి మరో విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. అంతా కూడా చక్కగా కలిపి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పొంగలి గట్టిగా అనిపిస్తే నీళ్ళని వేడి చేసి 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీని బట్టి కొంచెం లూజ్గా కావాలి అంటే మరి కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో మరి కొద్దిసేపు ఉడికించాలి. ఈలోపు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యిని వేశాను. నెయ్యి వేడైన తర్వాత కొన్ని మిరియాలు, అలాగే కొంచెం అల్లం తరుగుని, నెక్స్ట్ కొన్ని జీడిపప్పు పలుకులని, ఆ తర్వాత ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2-3 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. నెయ్యి కావాలి అంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. పోపు అంతా కూడా ఇలా నెయ్యిలో చక్కగా వేగితే పొంగలికి చాలా మంచి రుచి వస్తుంది. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన పొంగలిలో వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఈ పోపు వేసి మరి కొద్దిసేపు కలుపుకుంటూ స్టవ్ మీద ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఈ పొంగలికి పోపు అంతా కూడా చాలా బాగా పడుతుంది. అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ డే రెసిపీ కట్టె పొంగలి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డే రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. ఈ చింతపండు పులిహోరని కూడా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చింతపండు పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి చింతపండుని తీసుకుంటున్నాను. తినే పులుపుని బట్టి చింతపండుని తీసుకొని నీళ్లు పోసి ఒకసారి చక్కగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఒక పొంగొచ్చే వరకు వేడి చేస్తే సరిపోతుందండి. ఇలా వేడి చేయడం వల్ల గుజ్జుని ఈజీగా సెపరేట్ చేయొచ్చు. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతపండుని చేత్తో పిసికి చక్కగా గుజ్జుని సెపరేట్ చేయాలి. ఇలా చేత్తోనైనా పిసుకోవచ్చండి, లేకపోతే మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులాగైనా తయారు చేయొచ్చు. ఈ చింతపండుని ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో పెట్టి వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు ఒక గిన్నెలోకి వస్తుంది, పైన పిప్పంతా కూడా పైన మిగిలిపోతుంది. చింతపండు పులిహోరని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత పైన మిగిలిన పిప్పిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండులోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలని, అలాగే కొంచెం కరివేపాకుని, నెక్స్ట్ కొంచెం నూనెని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని, పసుపుని, కొంచెం బెల్లం ముక్కని కూడా వేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ మీద ఉంచి
ఈ చింతపండు గుజ్జు మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి. ఒక 10 నిమిషాలకే చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. చింతపండు గుజ్జుని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకోవచ్చండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి ఒక గిన్నెలో వేసి పొడి పొడిగా చేసి ఉంచాను. అన్నం ఉడకగానే ఇలా పెద్దగా ఉండే గిన్నెలో వేసి పొడి పొడిగా చేస్తే పులిహోర చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండు గుజ్జును వేసి అంతా కూడా చక్కగా చేతితో కలపాలి. చింతపండు గుజ్జు వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసి కలుపుకుంటే అన్నానికి చక్కగా పడుతుంది. ఒకవేళ చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారినట్టయితే అన్నం వేడిగా ఉన్నప్పుడు చింతపండు గుజ్జు వేయాలి. అన్నం కానీ చింతపండు కానీ ఏదో ఒకటి వేడిగా ఉంటే అన్నానికి చక్కగా పడుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి తగినంత నూనెని వేశాను. నూనె వేడైన తర్వాత కొన్ని పల్లి గింజలు, అలాగే శనగపప్పు, నెక్స్ట్ అల్లం తరుగుని, అలాగే పచ్చిమిర్చిని, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేశాను. వీటితో పాటే కొన్ని ఎండుమిరపకాయలని, కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి అంతా కూడా చక్కగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని ఎక్కడ కూడా మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. పోపు చక్కగా వేగితేనే పులిహోరకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వీటిలోకి కరివేపాకును వేస్తున్నాను. కరివేపాకు వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. పులిహోర టేస్ట్ అంతా కూడా ఈ పోపులోనే ఉంటుందండి. పోపు చక్కగా వేగితేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేశాను. పసుపు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా చక్కగా వేయించుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ వేశాను. ఇలా ఇంగువ వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ నేను మెంతిపొడిని వేయలేదండి. అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం మెంతిపొడి వేసుకుంటే పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అన్నంలోకి పోపు వేసి అంతా కూడా చక్కగా కలిపేయాలి. ముందు ఇలా గరిటెతో కలిపి కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటే చింతపండు పులిహోర చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్తో ఎన్ని కేజీల పులిహోర అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పోపు అంతా కూడా ఇలా అన్నంలో చక్కగా కలిపేస్తే చింతపండు పులిహోర ప్రిపేర్ అయినట్లే. సెకండ్ డే రెసిపీ చింతపండు పులిహోర కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ డే రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. ముందుగా ఈ కొబ్బరి అన్నం తయారు చేయడం కోసం పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి కొబ్బరి పాలని సపరేట్ చేయాలి. ఇలా కొబ్బరి పాలని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న కప్పుతో బియ్యం తీసుకుంటున్నాను. ఇలా కుక్కర్లోకి ఒక చిన్న కప్పు వరకు బియ్యం తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. అలాగే రుచి తగినంత ఉప్పును కూడా తీసుకొని కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నాన్ని ఉడికించాలి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్ని ఇలా చక్కగా ఉడికించి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి కొంచెం మాత్రమే నూనెను వేయాలి. నూనె వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేశాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కొంచెం పచ్చి కొబ్బరి పొడిని పక్కన పెట్టేశానండి. ఇలా ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. అన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన కొబ్బరి అన్నం కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా కొబ్బరి అన్నం ప్రిపేర్ అయింది. ఈ కొబ్బరి అన్నాన్ని చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొబ్బరి అన్నంని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అవుతుందండి. థర్డ్ డే రెసిపీ కొబ్బరి అన్నం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫోర్త్ డే రెసిపీ అల్లం గారెలు. ఇక్కడ నేను ముందుగానే మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను. ఇలా నానబెట్టిన పప్పుని మరొకసారి నీట్గా వాష్ చేసి రుబ్బుకోవాలి.
ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం అల్లంని అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ రెండింటిని ముందుగా గ్రైండ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా నీట్గా క్లీన్ చేసిన మినపప్పుని కూడా వేస్తున్నాను. మినపప్పు వేసి కొంచెం మాత్రమే నీళ్ళని తీసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేయొద్దండి. ఇలా నీళ్లు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మినపప్పుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలానే మిగతా ఉన్న పప్పునంతా కూడా గ్రైండ్ చేసి ఈ గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం లూజ్ అయినా గారెలు వేయడానికి కష్టం అవుతుంది కాబట్టి పిండి గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కొంచెం మాత్రమే వంట సోడాని కూడా వేసి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత ఫ్లఫీగా వస్తాయండి. ముందు ఇలా స్పూన్తో కలిపిన తర్వాత చేత్తో మరొక 5-10 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. పిండి లూజ్ అవ్వకుండా నీళ్ళని కొంచెం మాత్రమే వేస్తూ పిండి పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన పిండితో వెంటనేనైనా గారెలు వేసుకోవచ్చండి. టైం ఉంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే గారెలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా చక్కగా కలిపిన పిండిని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఒక 5 నిమిషాల పాటు. ఈలోపు స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత గారెలు వేస్తున్నానండి. చేతిని నీళ్ళలో ముంచి పిండిని తీసుకోవాలి. ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసి నూనెలోకి వేసేయాలి. ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ మీద ప్రిపేర్ చేస్తున్నాను. కావాలంటే క్లాత్ మీదైనా ప్రిపేర్ చేయొచ్చు. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి నూనెకి సరిపడినన్ని గారెలు వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా రంగు మారే వరకు చక్కగా డీప్ ఫ్రై చేయాలి. అల్లం గారెలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిండి ఒకటి లూజ్ అవ్వకుండా చూసుకున్నామంటే గారెలు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొరపాటున పిండి ఏమైనా లూజ్ అయినట్టు అనిపిస్తే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే పిండి గట్టి పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి. ఇలానే మిగతా ఉన్న పిండిని అంతటితో కూడా గారెలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, కావాలంటే కొంచెం జీలకర్రని కరివేపాకును కూడా తీసుకోవచ్చండి. చూశారు కదా, చాలా సింపుల్గా అల్లం గారెలు ప్రిపేర్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం గారెలు పక్కన పెట్టేసి 5th డే రెసిపీ వచ్చేసి దధ్యోజనం అండి. ఈ దధ్యోజనం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నాన్ని ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఇలా చక్కగా ఉడికిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గుంటగరిటెని తీసుకుని ఇలా మెదుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మెదిపితే మెత్తగా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కొలిచిన కప్పుతోనే 2 కప్పుల వరకు వేడి వేడి పాలను తీసుకుంటున్నాను. పాలు వేడిగా తీసుకుంటున్నప్పుడు వెంటనే పెరుగును వేయకూడదండి. పెరుగు వెంటనే వేస్తే విరిగిపోతాయి కాబట్టి పాలు వేడిగా ఉన్నప్పుడు పెరుగుని వేయకూడదు. ఇలా అంతా కూడా చక్కగా కలిపి చల్లారే వరకు పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి నూనె వేశాను. నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేశాను. నెక్స్ట్ కొంచెం అల్లం తరుగుని, తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని, అలాగే కొన్ని ఎండుమిర్చిని, నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లో వీటన్నిటిని నిదానంగా వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టిన అన్నం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ అదే కప్తో 2 కప్పుల వరకు పెరుగుని తీసుకున్నాను. అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకున్నాను. కన్సిస్టెన్సీని బట్టి కొంచెం నీళ్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే దధ్యోజనం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దధ్యోజనాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన పోపు కూడా వేసి లాస్ట్లో రుచి తగినంత ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపేస్తే దధ్యోజనం చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసామంటే దధ్యోజనం చాలా సేపటి వరకు పులవదండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా కలిపేస్తున్నాను. చూశారు కదా, చాలా ఈజీగా దధ్యోజనం ప్రిపేర్ అయింది. హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన కిచెన్లో రవ్వ కేసరిని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రవ్వ కేసరి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను బెల్లం తురుముని తీసుకుంటున్నాను.
బెల్లం తురుముని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా నీళ్లు తీసుకొని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా బెల్లాన్ని కరిగిస్తున్నాను. అదే చక్కెరతో ప్రిపేర్ చేసేటట్టయితే లాస్ట్లో చక్కెరని కలుపుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇలా వడకట్టి ఈ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి రవ్వని ఏ కప్పుతో అయితే కొలుస్తామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఇలా బొంబాయి రవ్వ తీసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వని చక్కగా వేగనివ్వాలండి. రవ్వ కాస్త రంగు మారే వరకు వేగితేనే రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టిన బెల్లం నీళ్ళని వేయాలి. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. రవ్వ కేసరి పర్ఫెక్ట్గా రావాలి అంటే బొంబాయి రవ్వని కొలిచిన కప్పుతోనే 1/4 కప్పు వరకు బెల్లం తురుముని అలాగే అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించాలి. ఆ తర్వాత అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని 1 కప్పు రవ్వ వేసి చక్కగా వేయించుకొని ఇలా రవ్వ వేగిన తర్వాత నీళ్లు వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యిని కూడా వేశాను. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని వేసి లాస్ట్లో నేతిలో వేయించిన డ్రై నట్స్ కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపేయాలి. మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించొద్దండి. దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తే చల్లారితే మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి. రవ్వ కేసరి ఈ కొలతలతో ప్రిపేర్ చేసామంటే చాలా రుచిగా ఉంటుందండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. రవ్వ కేసరి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు 7th డే రెసిపీ వచ్చేసి కదంబం అండి. ఈ కదంబం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కదంబం తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను కొన్ని రకాల వెజిటబుల్స్ని తీసుకున్నాను. మీ వీలుని బట్టి మీ దగ్గర ఉన్న వాటిని తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పుని అలాగే కొంచెం నీళ్ళని వేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ చక్కగా ఉడికించాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికించిన ఈ కూరగాయ ముక్కల్ని వేరొక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత 1 కప్పుతో ఇక్కడ నేను బియ్యంని అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను. పప్పు బియ్యంని చక్కగా కడిగి ఇలా కుక్కర్లోకి తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని బియ్యాన్ని కొలిచామో అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా నీళ్ళు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలాగే కొంచెం నెయ్యిని కూడా తీసుకుంటున్నానండి. నెయ్యి వేయడం వల్ల కదంబంకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా వస్తుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి. కన్సిస్టెన్సీ ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసుకోవచ్చండి. ఇలా అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యిని తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల కదంబంకి మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇవి రెండు కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన కూరగాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత చింతపండు పులుసుని వేయాలండి. చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచాను. తగినంత చింతపండు పులుసుని వేసి ఈ చింతపండు పులుసులో కూరగాయల ముక్కలన్నింటినీ కూడా కొద్దిసేపు ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా ఉడికించిన అన్నం పప్పుని వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా కలిపి కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను నీళ్ళేమీ వేయట్లేదు. అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో ఈ అన్నం పప్పుని చక్కగా ఉడికించాలి. వీటితో పాటు కొంచెం సాంబార్ పొడిని అలాగే రుచికి తగినంత ఉప్పుని కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేశాను. ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాలండి.
కదంబంని ఈ ప్రాసెస్‌తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూశారు కదా, చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే ఎక్కువ టేస్టీగా ఉండే కదంబం రెసిపీ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో కూడా తీసుకుంటున్నాను. చూశారు కదా, చాలా సింపుల్‌గా కదంబం కంప్లీట్ అయింది. ఈ కదంబం పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు 8th డే రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి. ఈ బెల్లం పరమాన్నం కూడా పాలు విరగకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు చక్కగా వేగితేనే పరమాన్నంకి చాలా రుచి వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పరమాన్నం వండుకునే పాత్రలోకి ఇప్పుడు పెసరపప్పును తీసుకుంటున్నాను. పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, మిగతా ముప్పావు కప్పు బియ్యం తీసుకుంటున్నాను. పప్పు బియ్యం మొత్తం కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు పోసి 1కి 2 సార్లు పప్పు బియ్యంని చక్కగా కడగాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఈ పప్పు బియ్యంని కొలిచామో మళ్ళీ అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా నీళ్లు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే పప్పు బియ్యం త్వరగా ఉడుకుతాయండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నీళ్లు కొలిచిన కప్పుతోనే 1 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. పాలు నీళ్లు కలిపి 5 కప్పుల వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను 4 కప్పుల నీళ్ళు 1 కప్పు పాలు తీసుకున్నాను కదండి. కావాలంటే 3 కప్పుల నీళ్ళు 2 కప్పుల పాలైనా తీసుకోవచ్చు. స్టవ్ మీద ఉంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అన్నం అలాగే పప్పు మెత్తగా ఉడికించాలి. ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఒక పావు గంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యంని వేశాను. సగ్గుబియ్యం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నామంటే త్వరగా ఉడుకుతుంది. సగ్గుబియ్యం వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి అడుగంటకుండా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పప్పు బియ్యం అంతా కూడా మెత్తగా ఉడకాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఈ పప్పు బియ్యంని కొలిచామో మళ్ళీ అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలుపుకోవాలి. ఈ బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కొలతలతో ప్రిపేర్ చేసామంటే పాలు అస్సలు విరగవండి. పరమాన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది. సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. ఒకవేళ సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. కాకపోతే సగ్గుబియ్యం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అంతా కూడా కలిపి మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాను. ఇప్పుడు మూత తీసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని అలాగే ఒక చిటికెడు వరకు తినే కర్పూరంని ఇలా వేశాను. ఇలా కర్పూరం వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతా కూడా కలిపి ఇప్పుడు లాస్ట్లో నేతిలో వేయించిన కాజు కిస్మిస్ని కూడా తీసుకుంటున్నాను. ముందుగానే కాజు కిస్మిస్ని నేతిలో వేయించానండి. ఇలా అంతా కూడా కలిపేసి లాస్ట్లో నెయ్యితో పాటు డ్రై నట్స్ని వేశాను. ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం పరమాన్నం చాలా రుచిగా ఉంటుందండి. ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసామంటే తినేసరికి మరి కాస్త గట్టిపడుతుంది. ఈ పరమాన్నం పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు 9th డే రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. ఈ పాయసం చాలా టేస్టీగా క్రీమీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ సేమియా పాయసం చాలా రుచిగా ఉంటుందండి. క్రీమీగా కూడా ఉంటుంది. ముందుగా ఈ సేమియా పాయసంని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొంచెం నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత ముందుగా డ్రై నట్స్ వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదంని ముక్కలుగా కట్ చేసి ముందుగా బాదం వేస్తున్నాను. బాదం కాస్త వేగిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ని వేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని కిస్మిస్ని కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ రెండింటిని చక్కగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాదం అలాగే కిస్మిస్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డ్రై నట్స్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే పాత్రలో సేమియా వేయించుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. సేమియా చక్కగా వేగితేనే పాయసం చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని, అలాగే అదే కప్పుతో 3 కప్పుల వరకు పచ్చి పాలను తీసుకుంటున్నాను. ఇలా పాలు నీళ్ళు మొత్తం కలిపి 4 కప్పుల వరకు తీసుకోవాలండి. 3/4 కప్పు సేమియా, పావు కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పుల పాలు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. పాలు వేడయ్యేలోపు సేమియా కొలిచిన కప్పుతోనే 1 కప్పు బెల్లం తురుము, కొంచెం నీళ్ళని వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టి ఒక పక్కన పెట్టేసేయాలి. బెల్లాన్ని కరిగించి పక్కన పెడితే చల్లారుతుందండి ఈలోపు. ఇదే ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను కాబట్టి ముందుగానే కరిగించి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈలోపు పాలు కూడా వేడై ఉంటాయి. ఇలా పాలు వేడైన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యంని వేసేయాలి. ఇక్కడ నేను ముందుగానే పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టి ఉంచానండి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని వేసేయాలి. సగ్గుబియ్యం నానబెడితే త్వరగా ఉడుకుతుంది. అంతా కూడా ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం అంతా కూడా ఉడికి ఇలా పైకి తేలాలి. ఇలా పైకి తేలింది అంటే సగ్గుబియ్యం చక్కగా ఉడికినట్లే. అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టిన సేమియాని కూడా వేస్తున్నాను. సేమియా వేసి అంతా కూడా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. సేమియా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల పాటు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. సేమియా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించామంటే మరీ గట్టిగా అయిపోతుందండి చల్లారిన తర్వాత. అందుకని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి అంతా కూడా కలిపి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సేమియా పాయసంని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసామంటే చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా క్రీమీగా అలాగే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను సేమియా పాయసంని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కాస్త చల్లారిన తర్వాత ముందుగా కరిగించి పెట్టిన బెల్లం వాటర్ని వేస్తున్నాను. అదే ఈ పాయసం చక్కెరతో ప్రిపేర్ చేసేటట్లయితే సగ్గుబియ్యం వేసిన తర్వాత చక్కగా ఉడికించి పంచదారని వేసేయాలండి. ఇక్కడ చూడండి, బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న పాయసంలో వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పాయసం చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుందండి. 9th డే రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం కంప్లీట్ అయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు 10th డే రెసిపీ వచ్చేసి నువ్వుల అన్నం. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పును తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కారానికి తగినన్ని 4-5 వరకు ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. నూనె చాలా తక్కువ వేసుకోవాలండి. నూనె వేసే క్లిప్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ నేను చూపించలేదు. చాలా తక్కువ నూనె వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వులని, అలాగే కొంచెం మాత్రమే జీలకర్ర వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. నువ్వులు చిటుపట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రుచి తగినంత ఉప్పు కూడా వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండి పెట్టి ఇప్పుడు నెయ్యిని వేశాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని నిలువుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత అన్నాన్ని ముందుగానే ఉడికించి పెట్టి పొడి పొడిగా చేసి ఉంచానండి. ఆ అన్నం కూడా వేసేయాలి. అన్నం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా అంతా కూడా చక్కగా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన నువ్వుల పొడి కూడా వేసేయాలి. అన్నం వేసేటప్పుడే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అన్నం వేసి అంతా కూడా కలిపి నువ్వుల పొడి వేసిన తర్వాత అన్నంలో కలిసే విధంగా చక్కగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నువ్వుల అన్నం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.